హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ వేణు కాకినాడ అమ్మాయి. దిస్ ఈజ్ మై ఫస్ట్ వ్లాగ్ అండి. దిస్ ఈజ్ మై ఫస్ట్ వీడియో. నేను ఇప్పుడు మటన్ కర్రీ ప్రిపేర్ చేస్తున్నానండి. దీనికి కావాల్సింది ఒక 1/2 కిలో మటన్ తీసుకుని సాల్ట్ వాటర్లో శుభ్రంగా క్లీన్ చేసుకోవాలండి. క్లీన్ చేసుకున్నాక మనం కొబ్బరి, అల్లం, వెల్లుల్లి ఈ 3 కలిపి పేస్ట్లో చేసుకోవాలండి. ఆ పేస్ట్ని సగం ఈ మటన్లో వేసుకొని బాగా కలుపుకోవాలండి. బాగా కలుపుకొని ప్రతి ఒక్కటి అత్తేలా బాగా కలుపుకోవాలండి. బాగా కలుపుకున్నాక దాంట్లో తగినంత ఉప్పు, కారం, కొంచెం ఉప్పు, కారం, పసుపు వేసేసుకొని బాగా కలిపేసుకొని ఒక 15 to 20 minutes వరకు దాన్ని మిగిలిన కూడా బాగా మ్యాగ్నేట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. పక్కన పెట్టుకున్నాక దాన్ని తీసుకుని వెళ్ళి ప్రెషర్ కుక్కర్లో వేరే బౌల్లో ట్రాన్స్ఫర్ చేసుకొని ప్రెషర్ కుక్కర్లో మనం పెట్టుకొని 4 to 5 విజిల్స్ వేయించుకోవాలండి. అంటే బాగా ముద్ర మాంసం అని అనిపించిందంటే ఒక 5 to 6 విజిల్స్ వరకు వేయించుకోవచ్చండి. ముక్క బాగా మెత్తగా ఉంటుంది. దీంట్లో కొంచెం గీ కూడా వేసుకొని కలుపుకోవాలండి. తర్వాత దాని విజిల్స్ వచ్చాక పక్కన పెట్టుకోవాలండి. ఈ లోపు ఒక బాండీ తీసుకుని దాంట్లో కొంచెం మనం తగినంత ఆయిల్ వేసుకొని ఉల్లిపాయలు, పచ్చిమిర్చి బాగా వేగాక దాంట్లోనే కొంచెం కొత్తిమీర, కరివేపాకు వేసి బాగా తిప్పుకోవాలండి. ముందుగా మనం తయారు చేసి పెట్టుకున్న కొబ్బరి, అల్లం, వెల్లుల్లి మసాలా ఉన్నది కదండి, అది కూడా దీంట్లో వేసి పచ్చి వాసన పోయే వరకు ఉంచుకోవాలండి. గోల్డెన్ బ్రౌన్ రావాలండి. తర్వాత మనం ముందుగా మగ్గించుకున్న మటన్ ఉన్నది కదండి, అది వాటర్తో సహా దీంట్లో వేసేసుకోవాలి. వేసేసుకున్నాక మొత్తం పైకి కిందకి తిప్పి కొంచెం బాగా కలిదిప్పుకొని పక్కన పెట్టుకోవాలి. అది మూత పెట్టేసుకోవాలండి. తర్వాత దాంట్లో వాటర్ ఎవాపరేట్ అయిపోయే వరకు చూడాలండి. చూసాక దాంట్లో గరం మసాలా లేదంటే మన దగ్గర మటన్ మసాలా ఉంటే మటన్ మసాలానే వేసుకోవచ్చండి. వేసుకున్నాక బాగా తిప్పాలండి. తిప్పాక దాంట్లో వాటర్ ఎవాపరేట్ అయిపోయే వరకు చూసి తర్వాత ముక్క మగ్గిందా లేదా అనేది కూడా చూసుకోవాలండి. చూసుకున్నాక దాంట్లో ఒక చిన్న గ్లాస్తో వాటర్ వేసుకుంటే సరిపోద్దండి. ఆ వాటర్ కూడా బాగా మగ్గాక దాని మీద మూత పెట్టేసుకుని అలా ఉంచుకోవాలండి. వాటర్ మొత్తం మగ్గిపోయాక దాంట్లో ఉప్పు, కారం అన్నీ సరిపోయినాయో లేదో చూసుకోవాలండి. ఏమన్నా ఉప్పు ఏమన్నా సరిపోతే కొంచెం వేసుకోవచ్చండి. అంతే, నా స్టైల్లో మటన్ కూర రెడీ అండి. పైన కొంచెం కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకుంటే సరిపోద్దండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. వస్తున్నాను.
వాటర్ వేసేస్తానమ్మా. నేను వెళ్ళి చేసొచ్చు.